తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ కూకట్పల్లిలో స్రవంతి అనే మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక భర్త రెండో పెళ్లి చేసుకుని ఈ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. చాలా మోసం చేసి వంచి ఇష్టారీతన గొడవపడి తిడుతుంటాడు, కొడుతుంటాడు. ఈ బాధలు భరించలేక వివాహిత స్రవంతి తన ఇద్దరు పిల్లల్ని ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కూకట్పల్లి కాదు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయినటువంటి విషయం. ఇక్కడ కాలనీవాసులు కూడా చెప్తా ఉన్నారు, భర్త ప్రవీణ్ చాలా దుర్మార్గుడు, ఇష్టారీతన బిహేవ్ చేసేవాడు. భార్య ఉండగా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. సో చాలా హింసించేవాడు, కొట్టడమే కాదు మానసికంగా కూడా హింసించేవాడు అని చెప్పి కాలనీవాసులు చెప్తున్నారు. ఇక్కడ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆ కుటుంబం పట్ల ఏం గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? సుశీల. సుశీల. సో మీ ఎదురిల్లే కదా, ఏంటి అసలు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? కొట్లాడేటోళ్ళు, ఎప్పుడు గొడవ పడేటోళ్ళు, రాత్రి అనక పగదనక గొడవ పడేటోళ్ళు. ఇక మేము ఎప్పుడు చేసుకుందో ఏమో, మేమైతే పనికోతాం తెలియదు. పెద్ద పెద్దగా కేకలు, అరుపులు, ఇంట్లో నుంచి బయటకు రావటాలు ఇవన్నీ జరిగినాయి. తెల్లారి దాకా ఓరుతుండే, ఎప్పుడు పడితే అప్పుడు టార్చర్. ఆమెతో పోతలేను అని చెప్పేది, ఆమెతో తిరుక్కుంటా వచ్చేది, ఆమెతో ఎట్లెట్లున్నది ఏం కథ అన్ని ఆమె ఫోటోలు తీసుకొచ్చి ఆమె ఫోటోలు అన్ని తీసుకొచ్చి ఈమెకు చూపించేది. చూపిస్తే ఇట్లా నాకు చూపిస్తున్నావు ఎందుకని మా లీడర్ అమ్మకు కూడా చెప్పేది, 2-3 సార్లు చెప్పింది. మా బయట కూడా వచ్చి ఒర్రేది. ఇక ఆడు ఎంత చెప్పిన ఎవరన్నా చెప్తే వాళ్ళని తిడుతుండేవాడు. అట్లా ఇక ఆమె చాలా పడ్డది టార్చర్ అంతోని. పడి ఇంకా మా లాస్ట్కి ఈ నిర్ణయం తీసుకుంది ఆమె. అది వాడైతే సైకో దుర్మార్గుడు, ఆడు అలాంటి దుర్మార్గుడు ఉండొద్దు భూమి మీద. అది అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ గొడవలు ఉన్నాయమ్మా మీ అబ్జర్వేషన్ ప్రకారం? ఇప్పటికీ 2 ఏండ్లు అవుతుంది ఆమె ఇదే గొడవలు. 2 ఏండ్ల నుంచి రాత్రి 1 గంట అన్నాడు, తెల్లారింది అన్నాడు, పొద్దు కింద అన్నాడు, ఏదో అన్నాడు, కొడతానే ఉంటాడు. ఇంకా ఆమెతో ఎట్లా తిరిగింది అన్నది చేసుకున్న భార్యకు చూపిస్తే ఏ భార్య అయినా తట్టుకోదు కదా. నాకు ఇట్లా చూపిస్తుండు, నాకు వద్దు, నువ్వు వాళ్ళతోనే ఉండు, నా 2 పిల్లలను చదువుకొని నేను బతకగలుగుతా అని కూడా చెప్పింది. అట్లా సరేలే నేను పోతా అని పోతుండే, 1 నెల రోజులు పోతుండే, 2 నెలలు పోతుండే, మళ్ళీ ఈమె దగ్గరకు వచ్చి ఇదే టార్చర్. అంటే పోయేవాడు పోవచ్చు కదా, మళ్ళీ ఈమె దగ్గరకు వచ్చి మళ్ళీ ఎందుకు టార్చర్ పెట్టడం? అంటే ఆమెతో ఎట్లెట్లా తిరిగినాయి అన్ని మళ్ళా చూపించి మళ్ళా నేను పోన్లే ఇంకా నేను ఉంటానులే అని నమ్మిచ్చేది. ఇట్లా ఉండేది. ఆమె కూడా నమ్మకపోయేది, వద్దక్క వద్దు, ఈయన మారాడు వద్దు అని కూడా చెప్పేది ఆమె. లే శ్రావంతి నేను ఉంటాను, నేను పోను శ్రావంతి అని చెప్పేది. చెప్పినా అట్లనే రోజు అదే టార్చర్ ఆమెకు. వచ్చారు ఊరికి పోయి వాళ్ళు ఊరికెళ్ళి నిన్నే వచ్చారు. నిన్ననే వచ్చారు. పంచాయతీ పెట్టిరట ఊళ్ళో. పంచాయతీ పెట్టి విడాకులు తీసుకుంటా అని పోయిందంట. విడాకులు ఇక కాళ్ళ మీద పడ్డాడంట ఆయన, పెద్ద మనుషుల కాళ్ళ మీద పడితే ఇక 2 ఇక్కడిని పంపించారు. నిన్ననే వచ్చారు ఊరికి. మరి రాత్రి పొద్దున ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక వాడు రాత్రి ఏం టార్చర్ పెట్టిండు ఇంకా. మరి పొద్దున లేచి మేము అక్కడ పోతాం కదా, మరి ఇంకా పొద్దున ఆమె ఏ నిర్ణయం తీసుకుందో, వాడు రాత్రి ఏం చెప్పిండో ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో తెలవాలి. అది ఇక్కడ ఒకటి అర్థమవుతుంది క్లియర్ గా. నిన్ననే వాళ్ళు ఊరు నుంచి వచ్చారంటే ఊళ్ళో పంచాయతీ జరిగింది, నేను స్రవంతిని బాగా చూసుకుంటాను, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటానని చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ రాత్రే అంటే ఊళ్ళో వాళ్ళు ఉన్నప్పుడు నటించాడు. మళ్ళా నేను ఆ భార్యతో పోతలేను ఉంటలేడా అని ఊళ్ళో చెప్పిండంట. మళ్ళా వచ్చేటప్పుడు అదే కాలరా ఆమె బట్టలు కనిపించినట, సెకండ్ భార్య బట్టలు కనిపించినట. నువ్వు ఉంటలేవు చేస్తలేను అన్నావు, ఊళ్ళో చెప్పినావు, మరి బట్టలు ఎక్కడే అని అడిగిందంట. అడిగితే మరి దాని విషయంలో ఇంకా ఏమనుకుర్రో రాత్రి ఆమెను కూడా ఇక్కడికి తీసుకొచ్చేవాడా, బట్టలు బ్యాగ్ లో కనిపించినాయట కాలరా. నువ్వు ఉంటలేను అన్నావు కదా, నీ బట్టలు ఎక్కడి, ఆమె చీరలు నైటీలు ఈ డ్రెస్సులన్నీ ఎక్కడి అని అడిగిందట ఈ పిల్ల. మరి ఆ విషయంలో ఇంకా ఏం గొడవ పడ్డరు.
అది నిన్న ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు కదమ్మా, ఆ టైంలో వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇది కరెక్ట్ కాదురా, ఇట్లా చేయకూడదురా, ఒక ఆడబిడ్డను ఎందుకు ఇట్లా అమ్మ అన్నదంట, అమ్మ అన్నదంట, లోకం మీద ఎందరు చేసుకుంటలేరు, నా కొడుకు చేసింది తప్ప నీకు ఇష్టమైతుండో లేకపోతే లేదు అని అన్నదంట వాళ్ళమ్మ. తల్లి సపోర్ట్ ఉంది, తల్లిది వదినేది వాళ్ళందరిది ఉందంట, అన్నది కూడా ఉందంట. అమ్మ మీరు ఇదే కాలనీలో ఉంటారు కదా, మీతో కూడా మాట్లాడుతూ ఉండేది కదా స్రవంతి, ఏం చెప్పుకునేది బాధ, నేను ఇక బతకలేను అట్లాంటివి ఏమైనా చెప్పేదా? అట్లా బతకాను అని చెప్పలేదు. ఆంటీ ఈయనతో నేను పడలేను ఆంటీ, ఈయన ఎక్కడన్నా పోతే నా పిల్లలను చదువుకొని బతుకుతా, నేను ఉండుమని చెప్తున్నా ఆంటీ, నాకు ఎందుకు ఆంటీ టార్చర్ రోజు అని చెప్పేది మాతోని. మరి అట్లన్నా పొమ్మని స్రవంతి అంటే పోతలేడు కదా ఆంటీ, పోయినట్టు పోతుండు మళ్ళీ వస్తుండు, పోయినట్టు పోతుండు మళ్ళీ వస్తుండు అని చెప్పేది మాతోని. అసలు ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఎవరు ఊహించరు అనుకుంటా. అసలు ఊహించలే, అంత మంచి ధైర్యం మనిషి మరి ఆమె. ఇట్లాంటి నిర్ణయం వచ్చిందంటే మేము ఇప్పటికి కూడా నమ్మతలేం, వాడే ఏమైనా చేసిండో తెలియదు. కానీ పెద్ద పిల్లలు కదమ్మా, 12 ఏళ్ళు 10 ఏళ్ళు, ఆ ఇద్దరు పిల్లలకి ఆమె ఉరేసి చంపిందంట. ఆ ఇద్దరు పిల్లలకి ఉరేసేటప్పుడు కూడా వద్దమ్మా అని చెప్పి అరుచుంటారు కదా, అరుస్తుంటారు కదా, అట్లా అరిచి ఉంటారు. మరి ఇంకా అది ఎట్లా అయిందో తెలియదు మనకు. అది పొద్దున మళ్ళా వాడే 1 గంటకు వచ్చి వాడే డోర్ కొట్టిండంట. అంటే ఫస్ట్ చూసింది వాడే ఎవ్వరు చూడలే, కాలనీ వాళ్ళని పిలిచి చూపించింది కూడా వాడే. మోటార్ ఖరాబ్ అయింది, పనికి పోయిండట పొద్దున, మోటార్ ఖరాబ్ అయిందని మధ్యలో 1 గంటకు వచ్చిండట. 1 గంటకు వచ్చి ఆయననే చూసి కాలనీ వాళ్ళకి చెప్పిండు. ఆయన్నే లబా లబా మొత్తుకుంటుండంట ఆయన్నే చూసి మళ్ళా. అది సంగతి. అది చాలా నిజంగా బాధ కలిగించే విషయం. ఇక్కడ కాలనీ వాసులు అందరితో ఎంతో సఖ్యతగా ఉండేది, అంత మంచిగా ఉండే అమ్మాయి ఈ విధంగా చేసుకుంటుందంటే అసలు ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాడి వల్లే వాడు టార్చర్ ఇంత దారుణంగా పెట్టాడు కాబట్టి ఈ విధంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని ఇక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అభిప్రాయం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.